రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఫారంలోకి వచ్చారు. 7 సంవత్సరాల క్రితం ఏ నిప్పులు కక్కేటటువంటి ఆవేశపు ప్రతీకగా యోగి ఆదిత్యనాథ్ మనకి కనిపించారో ఆ యోగి ఆదిత్యనాథ్ మళ్ళీ ఇన్నాళ్లకు దర్శనమిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ వికాస పురుషుడిగా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఉత్తరప్రదేశ్ని 1 ట్రిలియన్ ఎకానమీ వైపు తీసుకెళ్లేటటువంటి నాయకుడిగా మనం చూసినటువంటి అవతారంతో పాటు యోగి ఆదిత్యనాథ్ వాస్తవమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆయన హిందుత్వం విషయంలో, జాతీయవాదం విషయంలో, దేశం విషయంలో, ధర్మం విషయంలో ఉన్నటువంటి నిబద్ధత, పట్టు అది మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత కనిపించింది. యోగి ఆదిత్యనాథ్ ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఇప్పుడు కేవలం ఉత్తరప్రదేశ్లోనే కాదు, దేశంలోనే కాదు, దేశం వెలుపల కూడా దీనిపైన చర్చ జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 14న మాట్లాడారు. సందర్భం చాలామందికి ఆగస్టు 15 తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ ఆగస్టు 14 ఈ దేశంలో చాలామందికి గుర్తుండదు. ఆగస్టు 14 భారతదేశం 2 ముక్కలైనటువంటి రోజు. పాకిస్తాన్ భారత్ ఏర్పడినటువంటి రోజు ఆగస్టు 14. పాకిస్తాన్ తన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 14న జరుపుకుంటుంది. ఆగస్టు 14న దాదాపు 1 కోటి మంది ప్రజలు ఈ దేశ విభజన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితులయ్యారు. కనీసము 3 లక్షల మంది హత్యకు గురయ్యారు. 1 లక్షకు పైబడి మహిళలు మానభంగాలకి గురయ్యారని చెప్పి రిపోర్టులు చెప్తున్నాయి. ఎందుకంటే అధికారికంగా ఎవరు ఏ రకమైనటువంటి సర్వే ఎక్కడ చేయించలేదు. పార్టిషన్ టైంలో జరిగినటువంటి నష్టాలు, లేకపోతే కష్టపడినటువంటి వాళ్ళు, దీనికి సంబంధించినటువంటి లెక్కలు మన దేశంలో లేవు. ఆ సమయంలో శరణార్థులుగా వచ్చిన వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఎందుకంటే అప్పుడు రిలీఫ్ కమిషనర్స్ ఉండేవాళ్ళు, రిలీఫ్ ఆఫీసర్స్ ఉండేవి. కానీ బాధితుల పేర్లను లెక్కగట్టేటటువంటి, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఒక స్మారకాన్ని ఏర్పాటు చేసేటటువంటి వ్యవస్థ ఈ దేశంలో లేదు. సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆ రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోర కిరాతకాలను డాక్యుమెంట్ చేసింది. ఒక ప్రిన్సిపాల్ గారికి బాధ్యత అప్పగిస్తే ఆయన ఒక 1-2 ఏళ్ల పాటు ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించి ఒక నివేదికను తీసుకొచ్చారు. దాన్ని వాయిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురించారు కూడా, అది అందుబాటులో కూడా ఉంది. అయితే దేశ విభజన వల్ల రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, హర్యానా, హిమాచల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని కొన్ని భాగాలు, మధ్యప్రదేశ్లోని కొన్ని భాగాలు కూడాను తీవ్రంగా ప్రభావితమైనవి. తూర్పున బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్ ఈ రాష్ట్రాలు చాలా భయంకరంగా ప్రభావితమైనవి. ఈ రోజుకి కూడాను దేశ విభజన తాలూకు బాధల్ని అనుభవిస్తున్నటువంటి ప్రాంతాలు ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా బెంగాల్, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో. అయితే యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంలో మాట్లాడుతూ చాలా సంచలనాత్మకమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన రిషి అరవిందులు ఆగస్టు 15 నాడు చేసినటువంటి ప్రసంగాన్ని ఉటంకిస్తూ పాకిస్తాన్ అనేటటువంటి దేశానికి ఆధ్యాత్మికంగా ఎలాంటి స్థానము లేదు. ఆధ్యాత్మిక జగత్తు యొక్క అట్లాస్లో పాకిస్తాన్ అనేటటువంటి దేశమే లేదు అని చెప్పి రిషి అరవిందులు ఆగస్టు 15, 1947న అన్నటువంటి మాటను యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేయటమే కాకుండా పాకిస్తాన్ భవిష్యత్తు విషయంలో ఒక మాట చెప్పారు. పాకిస్తాన్ భారతదేశంలో విలీనమవుతుంది, లేకపోతే 4 ముక్కలైపోతుంది అని చెప్పారు. పాకిస్తాన్ పాకిస్తాన్గా ఉండబోదు, అయితే అది భారత్లో విలీనమవుతుంది, లేకపోతే 4 ముక్కలవుతుంది అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రిషి అరవిందుల మాటలను ఆయన ఉటంకించారు. ఈ దేశ విభజనకు సంబంధించినటువంటి అత్యాచారాలను గుర్తు చేసుకునేటటువంటి రోజుగా ఆగస్టు 14ని పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే
గా నరేంద్ర మోదీ ప్రకటించారు. గత 2-3 సంవత్సరాలుగా ఇది చాలా ఉధృతంగా జరుగుతోంది. ఆ సభలో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ భవిష్యత్తు గురించి ఈ వ్యాఖ్య చేశారు. ఆయన పక్కన పొరుగున జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ అత్యాచారాల గురించి మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి, దేశం వెలుపల ఉన్నటువంటి సెక్యులర్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళ గొంతులు నోళ్ళు మూతబడిపోయాయి, గొంతులు పెగలడం లేదు. హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడటం లేదు. వాళ్ళు హిందువులపైన జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలు, కిరాతకాల గురించి మాట్లాడే విషయంలో వాళ్లకు సెక్యులరిజం గుర్తుకు రావడం లేదు. వాళ్ళు మతతత్వవాదుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ ఆక్షేపించారు. హిందువులపైన దాడులు జరిగితే ఈ మౌనం ఎందుకు? మామూలుగానైతే అన్ని విషయాల్లో మాట్లాడేటటువంటి సెక్యులర్ ప్రజలు ఈ సోషల్ మీడియాలో కానీ, వ్యాఖ్యల రూపంలో కానీ ఎక్కడ ఎందుకు మాట్లాడటం లేదు? పూర్తి మౌనం ఎందుకు పాటిస్తున్నారు అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ 2024 ఎన్నికల సమయం నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా కూడాను ఆయన ఎక్కడ కనిపించలేదు, చాలా లో ప్రొఫైల్లో ఉన్నారు. కానీ మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ పాత యోగిలాగా ప్రభంజనంలా మాట్లాడుతూ, ప్రళయంలాగా వ్యాఖ్యానిస్తూ మొత్తం మీద మళ్ళీ తన యొక్క ఉద్రేకాన్ని, తన యొక్క ఆవేశాన్ని దేశం ముందుంచారు. యోగి ఆదిత్యనాథ్ పాకిస్తాన్ భవిష్యత్తు గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులరిస్టులే కాదు, పాకిస్తాన్లో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే యోగి ఈ దేశంలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 పేర్లు చెప్పినట్లయితే ఆయన పేరు కూడా ఉంటుంది. కాబట్టి యోగి చేసిన ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి, పాకిస్తాన్ భవిష్యత్తు గురించి ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలో సారాంశం ఏంటి, అసలు దీని వెనక ఏదన్నా ఉందా అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ తలబద్దలు కొట్టుకుంటోంది, చర్చోపచర్చలు చేస్తోంది. మొత్తం మీద దేశమంతా కూడాను పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే, దేశ విభజన సమయంలోని హత్యాకాండ, కిరాతకాలను గుర్తు తెచ్చుకునేటటువంటి రోజు ఏదైతే మోదీ గారు ప్రవేశపెట్టారో అది ఈసారి చాలా ఉధృతంగా జరిగింది. చాలామంది ఈ సంవత్సరం దానికి అంత హడావుడి ఉండకపోవచ్చు, ఎందుకంటే మోదీ ప్రభుత్వానికి మెజారిటీ కాస్త తక్కువ వచ్చింది కాబట్టి కాస్త చల్లబడతారేమోనని భావించారు. కానీ ఈసారి గతం కన్నా ఎక్కువ ఉధృతితో కార్యక్రమాలు జరిగాయి. ఆర్ఎస్ఎస్తో, బీజేపీతో సంబంధం లేనటువంటి సద్గురు జగ్గి వాసుదేవ్ వంటి వారు కూడాను పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే గురించి మాట్లాడారు. అది ఈసారి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. అటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూనే యోగి గారు లక్నోలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ది కమింగ్ బ్యాక్, ద రిటర్న్ ఆఫ్ ది యోగి అని చెప్పి చాలా పత్రికలు, చాలా మీడియా సంస్థలు, చాలామంది విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. యోగి మళ్ళీ తిరిగి వచ్చాడు, గతంలో ఉన్నటువంటి యోగి తిరిగి వచ్చాడు అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనా దేశ విభజన గురించి, పాకిస్తాన్ భవిష్యత్తు గురించి యోగి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యలు అక్షర సత్యాలవుతాయని చెప్పి యోగిని తెలిసినటువంటి వాళ్ళు, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తెలిసినటువంటి వాళ్ళు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.